టుడే మన టాపిక్ వచ్చేసి 3 బ్లాక్ క్రోస్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. ఈరోజు ఈ వీడియోలో ఈ 3 బ్లాక్ క్రోస్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక స్టార్ట్ చేస్తాను. స్క్రీన్పై గమనించండి. 3 బ్లాక్ క్రోస్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. ఇది ఒక 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అంటే ఏంటి సార్? 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అంటే జనరల్గా మనకు 3 క్యాండిల్స్ కలిసి క్రియేట్ అయ్యే ప్యాటర్న్స్ని మనము 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అని అంటాము. నార్మల్గా మనకు ఒక లాంగ్ బేర్ క్యాండిల్ అనేది అంటే లాంగ్ రెడ్ క్యాండిల్ అనేది బేర్స్ యొక్క స్ట్రెంత్ని తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్లో మనకు 3 లాంగ్ బేర్ క్యాండిల్స్ అనేవి ఉన్నాయి, అంటే 3 లాంగ్ రెడ్ క్యాండిల్స్ అనేవి ఉండడం జరిగింది. ఇది బేర్స్ అనేవారు చాలా స్ట్రాంగ్గా ఉన్నారని మనకు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన ఫార్మేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదట ఫామ్ అయిన క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ని గమనించండి. అది ఒక లాంగ్ రెడ్ క్యాండిల్. దీని యొక్క ఫార్మేషన్ గమనించండి. మార్కెట్ అనేది ఓపెన్ అయిన తర్వాత బయర్స్ అనేవారు మార్కెట్ని హై పాయింట్ ఏదైతే ఉందో అక్కడి వరకు తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి మార్కెట్లోకి సెల్లర్స్ అనేవారు యాక్టివేట్ అయ్యి లో పాయింట్ ఏదైతే ఉందో అక్కడి వరకు తీసుకురావడం జరిగింది. మళ్ళీ అక్కడ నుంచి బయర్స్ అనేవారు ఎంట్రీ తీసుకొని ఎట్ ద ఎండ్ ఆఫ్ ది టైంలో మార్కెట్ని మిడిల్లో క్లోజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ అనేది ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో అది ఒక రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరుగుతుంది. క్లియర్గా గమనించినట్లయితే ఈ ప్యాటర్న్లో ఫామ్ అయిన 3 క్యాండిల్స్టిక్స్ అనేవి లాంగ్ రెడ్ క్యాండిల్స్ కానీ లేదా స్మాల్ రెడ్ క్యాండిల్స్ కానీ అయి ఉండాలి. అలాగే తర్వాత ఫామ్ అయిన క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ని గమనించండి. ఈ రెడ్ క్యాండిల్ అనేది అంటే రెండవ రెడ్ క్యాండిల్ అనేది ప్రీవియస్గా ఉన్న రెడ్ క్యాండిల్ యొక్క బాడీ ఏదైతే ఉందో దానిలో సగం కంటే కిందన ఓపెన్ అవ్వాలి. అలాగే మొదటి క్యాండిల్ యొక్క లోని క్రాస్ చేసి సెకండ్ క్యాండిల్ అనేది క్లోజ్ అవ్వాలి. అలాగే తర్వాత ఓపెన్ అయిన మార్కెట్ని గమనించండి. ఇది కూడా సేమ్ అండి. ప్రీవియస్గా ఉన్న రెండవ క్యాండిల్ మిడిల్ ఏదైతే ఉందో దాని కిందన మార్కెట్ అనేది ఓపెన్ అవ్వాలి. అలాగే రెండవ క్యాండిల్ లో ఏదైతే ఉందో దాని కిందన మార్కెట్ క్లోజ్ అవ్వాలి. ఇలా క్లోజ్ అయినప్పుడు మాత్రమే అది ఒక వాలిడ్ 3 బ్లాక్ క్రోస్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది అవుతుంది. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్పై గమనించండి. 3 బ్లాక్ క్రోస్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. ఇది ఒక బేరిష్ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. బేరిష్ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అంటే ఏంటి సార్? ఇవి జనరల్గా మనకు స్ట్రాంగ్ అప్వర్డ్ మూమెంట్లో అంటే స్ట్రాంగ్ అప్ ట్రెండ్లో మనకి ప్యాటర్న్స్ అనేవి ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఈ ప్యాటర్న్ యొక్క నేమ్ గమనించినట్లయితే ఇది 2 వర్డ్స్తో క్రియేట్ అవ్వడం జరిగింది. ఒకటి 3, 2 బ్లాక్ క్రోస్. 3 అంటే ఏంటి సార్? 3 అని అర్థము. బ్లాక్ క్రోస్ అంటే నల్ల కాకులు అని అర్థం. సో మనకు నార్మల్గా కాకులు అనేవి ఎట్లా నిలబడతాయి సార్? ఒక షేప్లో అంటే స్ట్రైట్ షేప్లో నిలబడడం జరుగుతుంది. అందుకని ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్కి 3 బ్లాక్ క్రోస్ అని పేరు పెట్టడం జరిగింది. ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్లో ఫామ్ అయ్యే క్యాండిల్స్ అనేవి లాంగ్ రెడ్ క్యాండిల్స్ కానీ లేదా స్మాల్ రెడ్ క్యాండిల్స్ కానీ అయి ఉండాలి. అలాగే మొదటి క్యాండిల్ యొక్క లోని రెండవ క్యాండిల్ అనేది క్రాస్ చేసి క్లోజ్ అవ్వాలి. అలాగే తర్వాత ఫామ్ అయిన అంటే రెండవ క్యాండిల్ యొక్క లోని మూడవ క్యాండిల్ అనేది క్రాస్ చేసి క్లోజ్ అవ్వాలి. ఈ విధంగా ఫామ్ అయినప్పుడు మాత్రమే అది ఒక వాలిడ్ 3 బ్లాక్ క్రోస్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది అవుతుంది. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అనేవి మనకు ఏ టైం ఫ్రేమ్లలో ఫామ్ అవడం జరుగుతుంది? జనరల్గా మనకు రీటైల్ ట్రేడర్స్ అనేవారు 4 విధాలుగా ట్రేడ్ చేయడం జరుగుతుంది. 1 స్కాల్పింగ్ ట్రేడింగ్, 2 ఇంట్రాడే ట్రేడింగ్, 3 స్వింగ్ ట్రేడింగ్, 4 పొజిషనల్ ట్రేడింగ్. ఈ 4 ట్రేడింగ్ స్టైల్స్ యొక్క టైం ఫ్రేమ్లలోనూ ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. మరి మనం ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అయినప్పుడు ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి? ఈ ప్యాటర్న్ని మనం చాలా సింపుల్గా ఐడెంటిఫై చేయొచ్చండి. క్లియర్గా గమనించండి. సో మరి ఈ ప్యాటర్న్ మనం ఫామ్ అయినప్పుడు ఏ విధంగా ఎంట్రీ తీసుకోవాలి? స్క్రీన్పై గమనించండి. ప్రీవియస్గా మనకు ఒక అప్వర్డ్ మూమెంట్ అనేది ఉండింది. స్వింగ్ హైలో మనకు ఈ 3 బ్లాక్ క్రోస్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. దాని తర్వాత మనము ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ కానీ లేదా ప్రాపర్ రీటెస్ట్ కానీ తీసుకొని ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్యాటర్న్ యొక్క హై ఏదైతే ఉందో దానిపైన స్టాప్ లాస్ ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గమనించినట్లయితే ఇదేం చార్ట్ సార్? నిఫ్టీ 50 డైలీ చార్ట్ 3 మినిట్స్ చార్ట్లో ఉన్నాము. ప్రీవియస్గా మనకు ఒక అప్వర్డ్ మూమెంట్ అనేది ఉండింది, అంటే ఒక బుల్ మూమెంట్ అనేది ఉండింది. దాని తర్వాత మనకు ఒక స్వింగ్ హైలో ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. దాని తర్వాత మనము ఒక ప్రాపర్ రీటెస్ట్ తీసుకొని ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ స్టాప్ లాస్ అనేది ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఏదైతే ఉందో దానిపైన ప్లేస్ చేయవలసి ఉంటుంది. సో
ఇది ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో ఎవరికైతే నచ్చిందో వారు ఒక లైక్ చేయండి. అలాగే వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ప్యాటర్న్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉందంటే కామెంట్ చేయడానికి ట్రై చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్.